కరీంనగర్ టౌన్లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జనసేన తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జి ఆర్కే సాగర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి జనసేన కార్యకర్తలు వార్డు వారీగా పోటీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. నేరచరిత్ర లేని మంచి గుణగణాలు కలిగిన కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తూ పార్టీ బలోపేతానికి తెలంగాణలో జనసేన సైనికులు సమిష్టిగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అంతేకాకుండా ఎప్పుడైతే ఆయన జనసేన పెట్టింది తెలంగాణలోనైనా జనసేన జెండా వేసింది తెలంగాణలోనైనా గర్వంగా చెప్తున్నాం. అప్పటి నుంచి ముఖ్యంగా తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో జన సైనికులుగా ఆయన వెంట ఉన్న చాలామంది కార్యకర్తలు ఉన్నారు. చాలామంది ఆయన ఆశయాల ముందుకు తీసుకెళ్తూ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. సో వాళ్ళందరికీ ఇప్పుడు ఏంటంటే చాలాసార్లు అంటే పొత్తుల విషయంలో కొంచెం సాక్రిఫైస్ చేసిన వాస్తవంగా సరే ఈసారి జనసేన తెలంగాణలో బలోపేతం చేయడానికి కార్యకర్తలందరూ నాయకులందరూ సమిష్టి కృషి చేస్తున్నారు. అందులో భాగంగా ఎస్పెషల్లీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా బాధ్యతలు నాకు అప్పగించడం జరిగింది. నేను కరీంనగర్ వాసినే. నాకు కరీంనగర్ అంటే నేను పుట్టి పెరిగింది రామగుండం గోదావరిలో, విద్యాభ్యాసం కూడా అక్కడే. తర్వాత ఉన్నత విద్యాభ్యాసం చూసిన ఆంధ్ర అండ్ హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. చాలామంది 2004 నుంచి ఉన్నవారందరూ గారు కానివ్వండి, రాజరెడ్డి గారు కానివ్వండి, జనార్దన్ గారు కానివ్వండి, ఇంకా పేరు నాకు మహేష్ గారు కానివ్వండి, చాలామంది 2014 నుంచి పవన్ కళ్యాణ్ గారు వెంట నడుస్తూ ఇప్పటి వరకు అదే ఏ పార్టీలు మారకుండా ఎటువంటి అవకాశాలు వచ్చినా ఆయన భావజాలు నమ్ముకొని ఇక్కడ చాలామంది ఉన్న కార్యకర్తలు ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం పవన్ కళ్యాణ్ గారు ఇంకా పార్టీని బలోపేతం చేయాలని, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం మేరకు మేము మా భావజాలాన్ని ముందుకు తీసుకెళ్తూ, జనసేన అంటే మీ అందరికీ తెలుసు, పాత్రికేయులు ముఖ్యంగా, ఎందుకంటే జనసేన భావజాలం ఒక మార్పు కోసం, ఒక భావితరాల భవిష్యత్తు కోసం ఏర్పడింది జనసేన. ఈ జనసేన భావజాలాన్ని ముఖ్యంగా యువత గుండెల్లో పెట్టుకొని ముందుకు తీసుకెళ్తున్నారు. అలాంటి యువతకు ఒక సందేశం ఏంటంటే వీఆర్ రెడీ. అంటే ఈ సమకాలీన రాజకీయాలు కాకుండా కొత్త రాజకీయ ఒరవడి, కొత్త మార్పు కోసం ట్రై చేయడానికి జనసేన ఆవిర్భవించింది. దట్స్ ప్రూవ్. ఇది ఆంధ్ర తెలంగాణ పార్టీ కాదు, ఇది జాతీయ పార్టీ. ఎందుకంటే ఎవరైతే గట్టిగా మాట్లాడితే ఆంధ్ర పార్టీ అంటే నేను అది ఏకీభవిస్తాను. ఎందుకంటే తెలంగాణలో ఎగిరివేసిన పార్టీ, తెలంగాణ గడ్డ మీద ఎగిరిన పార్టీ జనసేన పార్టీ. సో అది నేను ఖచ్చితంగా చెప్పగలను. మనము భారతదేశంలో ఎక్కడైనా ప్రజాస్వామ్యబద్ధంగా, ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా ఎక్కడి నుంచైనా పోటీ చేసే అర్హత అందరికీ ఉంది. సో రాజకీయాలకి, అన్ని రాజకీయ పార్టీలకు ధీటుగా జనసేన కూడా ఇక్కడ మేము బలోపేతం చేయడానికి ముందడుగు వేస్తున్నాం. ఆ ముందడుగులో భాగంగా సహకరిస్తున్న ప్రజలకి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అలాగే రానున్న ఎలక్షన్స్లో చాలామంది కొత్త రక్తాన్ని, కొత్త యువతని, కొత్త అంటే భావజాలాన్ని, అంటే ఏదైతే జనసేన భావజాలాన్ని మనసులో నింపుకున్నారు, గుండెలో నింపుకున్నారు, అందరికీ ఇది మా ఆహ్వానం అనుకోవచ్చు. ఒక మార్పు కోసం ట్రై చేస్తున్నాం. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇది అవినీతి రహిత పార్టీ. ఎక్కడ అవినీతి చూడడు, నిబద్ధత ఉన్న పార్టీ, నిజాయితీ ఉన్న పార్టీ, ట్రాన్స్పరెన్సీ ఉన్న పార్టీ. మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి ఎక్కడ ఏం మాట్లాడినా సరే ఎవరు ఆయన అవినీతి గురించి మాట్లాడలేదు, ఆయన నిజాయితీ లేదని మాట్లాడలేదు, ట్రాన్స్పరెన్సీ లేదని మాట్లాడలేదు. ఆయన ప్రజల కోసం 10 మంది బాగుండాలని ఎంత తగ్గాలో అంత తగ్గుతారు, ఎంత ఫైట్ చేయాలో అంత ఫైట్ చేస్తారు. సో మేము వీఆర్ వైట్ పేపర్. మాకు మచ్చలేదు, రాజకీయ అనుభవాలు లేకపోవచ్చు, కానీ మేము ఒక సమస్యను స్పందిస్తాం, సమస్య తీర్చేంత వరకు పోరాటం, ప్రశ్నిస్తాం. అది మా నైజం. సో మాకు ఎటువంటి మచ్చలు లేవు. అంటే మీన్స్ మేము అవినీతి జరిగిందా, ఇలా ఏదో మా మీద వీళ్ళు ఇది అని చెప్పడానికి మాకు ఎటువంటి మచ్చలు లేదు. అందుకే బేషరతుగా మేము పోటీ చేయడానికి రెడీగా ఉన్నాం. ప్రజల మధ్య ఉంటాం, ప్రజా సమస్యలు తీరుస్తామని మనస్ఫూర్తిగా
దయచేసి నేను ఎక్కడైనా ఇదే చెప్తాను, ఎవరైనా సరే మా పార్టీ గురించి ఎవరైనా నెగిటివ్గా మాట్లాడడానికి మీరు నాలుగు క్వశ్చన్లు వేయచ్చు మీరు మీ పార్టీ ఇదని. సో అంత అసలు రాజకీయాలు ఇది అసంభవం. అందుకే మా పార్టీని మేము బలోపేతం చేయడానికి చాలా స్కూటీ చేస్తున్నాం. ఒక పర్సన్ రావాలంటే ఆ పర్సన్ యొక్క ఇంతకుముందు కాంటాక్ట్ ఏంటి అయినా నేరే చరిత్ర ఉందా, లేకపోతే ఇంతకుముందు ప్రజలు ఏమైనా ఇబ్బంది పెట్టాడా, లేకపోతే ఇలాంటి అన్ని ఆలోచించి మనకు పార్టీ ఎదగడం ఎంత ముఖ్యమో పార్టీలో ఉన్న పర్సన్స్ కూడా అంతే ముఖ్యమో. సో అలా దృష్టిలో పెట్టుకొని చాలా అంటే సొసైటీకి ఎంతవరకు ఎంత సంఘీభావం చెప్తున్నారు అంటే, లేదు మీరు పోటీ చేయండి, మీలాంటి వారు రావాలి. పవన్ కళ్యాణ్ గారు ఎంతో చేశారు. అంటే మొన్న కొండగట్టులో ఆయన 35 కోట్లతో మన గవర్నమెంటే కాంట్రాక్ట్ గెస్ట్గా ఆయన ఆదరించింది. ఆయన ఇక్కడ కొండగట్టులో 35 కోట్లతో ఆయన కొండగట్టుకి చాలా నిధులు సమకూర్చారు. అలాగే తెలంగాణ వ్యాప్తంగా ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా, లేకపోతే వరదలు వచ్చినా, లేకపోతే ఇలాంటి ఉపద్రవాలు వచ్చినా ఆయన ముందుండి ఆయన డొనేట్ చేస్తుంటారు. సో ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాగే జన సైనికుల్ని గత 15 సంవత్సరాల నుంచి ఆయన అభిమానుల్ని మొత్తము సేవా మార్గంలోకి మాట్లాడినప్పుడు, ఎందుకంటే తెలంగాణ సాయుధ పోరాటం నన్ను ఇన్స్పైర్ చేస్తుందని చెప్తారు, తెలంగాణ ఉద్యమం కూడా నన్ను ఇన్స్పైర్ చేస్తుందని చెప్తారు. ఆయన అనేది ఉద్యమం చేయాలంటే అది తెలంగాణ వాళ్ళకే సాధ్యం, మార్పు తేవాలన్నా అది తెలంగాణకే సాధ్యం అని ఆయన ఎప్పుడూ తెలంగాణ గురించి చెప్తుంటారు. అది నిజం. నేను కూడా ఒక తెలంగాణ బిడ్డగా చెప్తుంటాను. ఏదైనా సాధించాలి, ఏదైనా ఉద్యమం చేయాలి, ఏదైనా మార్పు రావాలంటే అది మన దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది తెలంగాణ ఉద్యమం. అందులో ముఖ్యంగా కరీంనగర్లో నేను చెప్తాను కదా, నేను ఒక కార్మిక వర్గానికి చెందిన కొడుకుని, అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో నేను గర్వంగా చెప్పగలను. సో మన వాళ్ళ పోరాట పట్టుకొని ఇప్పుడు కూడా రాజకీయాలు ఎప్పుడు ఎలా కోరుకుంటానంటే, నేను చాలా ఇప్పుడు చూస్తున్న రాజకీయాలు పోట్లాడుకోవడాలు ఇట్లా కాకుండా ఒక ట్రాన్స్పరెన్సీతో పాటు ఒక ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటే రాజకీయాల్లోకి యువత రావడానికి మొగ్గు చూపుతుంటారు. ఎందుకంటే యువతే నెక్స్ట్ జనరేషన్ మార్చే దానికి ఒక ప్రధాన కారణం యువత. ఎందుకంటే మన దగ్గర యువత తలుచుకుంటే ఏదైనా చేయగలరు. దానికి ప్రతిరూపం ఏంటంటే